హాయ్ ఫ్రెండ్స్, మనం మొదటగా స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుకు సంబంధించిన అంశాలను గమనిద్దాం. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డ్స్ను రాష్ట్రపతి గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ప్రదానం చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ను 2016 సంవత్సరం నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ ఇవ్వడం ఇది 9వసారి. ఈ అవార్డుకు సంబంధించి 2024-25కు సంబంధించిన థీమ్ను గమనిస్తే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్. మరి ఈ అవార్డ్స్ను ఎవరు ప్రకటిస్తారంటే కేంద్ర గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించడం జరుగుతుంది. ఈ అవార్డ్స్ను ఇవ్వడం యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలోని పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం, వాటి మధ్య అభివృద్ధికరమైన పోటీని ప్రోత్సహించడం, తద్వారా పరిశుభ్రతను మెరుగుపరచడం లక్ష్యంగా ఈ అవార్డ్స్ను ప్రతి సంవత్సరం ప్రకటించడం జరుగుతుంది. ఈ ర్యాంకింగ్లో పట్టణాలను జనాభా ఆధారంగా 5 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి: 1 మిలియన్ ప్లస్ సిటీస్, అనగా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలు. 2 పెద్ద నగరాలు, ఇవి 3 నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్న నగరాలు. 3వది మధ్యస్థ నగరాలు, అనగా 50,000 నుంచి 3 లక్షల జనాభా ఉన్న నగరాలను ఈ కేటగిరీలో చేర్చారు. అదేవిధంగా 4 చిన్న నగరాలు, అంటే 20,000 నుంచి 50,000 మధ్య జనాభా ఉన్న నగరాలు. 5 అతి చిన్న నగరాలు, ఇవి 20,000 కంటే తక్కువ జనాభా ఉన్నటువంటి నగరాలను అతి చిన్న నగరాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25లో మొత్తం 78 అవార్డులను ప్రకటించగా వాటిని 4 కేటగిరీలుగా ప్రదానం చేయడం జరిగింది. కొత్తగా సూపర్ స్వచ్ఛ లీగ్ సిటీస్ అనే కేటగిరీని తీసుకురావడం జరిగింది. దీనిలో భాగంగా దేశంలో అత్యంత పరిశుభ్రతను కొనసాగిస్తున్న సిటీలను ఇందులో చేర్చడం జరిగింది. వీటిలో మొదటి స్థానంలో ఇండోర్, 2వ స్థానంలో సూరత్, 3వ స్థానంలో నవీ ముంబై, 4వ స్థానంలో విజయవాడ నిలవడం జరిగింది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు ప్రకటిస్తున్నప్పటి నుంచి వరుసగా 8వసారి ఇండోర్ పట్టణం మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా 2వ కేటగిరీని పరిశీలించినట్లయితే ఈ 5 రకాల పట్టణాల వర్గీకరణలో టాప్ 3 సిటీస్ను ఇందులో పొందుపరచడం జరిగింది, ర్యాంకులు ఇవ్వడం జరిగింది. వాటిలో అహ్మదాబాద్, భోపాల్, లక్నో సిటీలు టాప్ 3 సిటీస్ పురస్కారాలను గెలుచుకోవడం జరిగింది. ఇక 3వ కేటగిరీని స్పెషల్ కేటగిరీ సిటీస్గా వర్గీకరించడం జరిగింది. ఇందులో గంగా టౌన్స్, కంటోన్మెంట్ బోర్డ్స్, సఫాయి మిత్ర, సురక్ష, మహాకుంభ్ అనే అంశాలను కేటగిరీలుగా చేర్చడం జరిగింది. ఇక 4వ కేటగిరీగా రాష్ట్ర స్థాయి అవార్డ్స్ను ప్రకటించడం జరిగింది. ఇందులో 34 సిటీస్కు అవార్డ్స్ అయితే లభించడం జరిగింది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో భాగంగా 2 నూతన కార్యక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. అవి స్వచ్ఛ నగర భాగస్వామ్యం. అంటే ఇప్పుడు అత్యుత్తమ పనితీరు కనబరిచిన 78 సిటీలు ఏవైతే పురస్కారాలు గెలుచుకోవడం జరిగిందో అవి ఆయా రాష్ట్రాల నుంచి ఒక్కొక్క పేలవంగా పనిచేసే నగరాన్ని దత్తత తీసుకొని వాటి యొక్క పరిశుభ్రతను మెరుగుపరిచే విధంగా ప్రోత్సహించాలి అని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 2వ కార్యక్రమం వేగవంతమైన డంప్ సైట్ రెమిడియేషన్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెసింగ్ చేసి సామర్థ్యాన్ని పెంచడానికి 1 సంవత్సరం కాలం పాటు ఈ కార్యక్రమం అమల్లో ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 1, 2025న ప్రారంభించనున్నారు. దీని ద్వారా వ్యర్థాలను శుద్ధి చేయడం జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ కింద బెస్ట్ గంగా టౌన్గా ప్రయాగ్రాజ్ నిలవడం జరిగింది. అదేవిధంగా మహాకుంభ్గా కూడా ప్రయాగ్రాజ్ నిలవడం జరిగింది. మహాకుంభమేళను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఈ పురస్కారం ప్రయాగ్రాజ్కు రావడం జరిగింది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో తెలంగాణ రాష్ట్రానికి 2 అవార్డులు లభించాయి. అవి బెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ విభాగంలో సికింద్రాబాద్కు లభించగా, ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ ఆఫ్ ద స్టేట్ విభాగంలో గ్రేటర్ హైదరాబాద్కు లభించడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి 5 అవార్డులు లభించడం జరిగింది. అవి సూపర్ స్వచ్ఛ లీగ్ విభాగంలో విజయవాడకు,
3 నుంచి 10 లక్షల జనాభా గల విభాగంలో గుంటూరుకు, 3 లక్షల లోపు జనాభా విభాగంలో తిరుపతి పట్టణానికి, సఫాయి మిత్ర ప్రత్యేక కేటగిరీలో విశాఖపట్నం, ప్రామిసింగ్ స్వచ్ఛ షెహర్ ఆఫ్ ద స్టేట్ విభాగంలో రాజమహేంద్రవరానికి ఈ అవార్డులు రావడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే, నూతన గవర్నర్లను నియమించిన రాష్ట్రపతి. హర్యానా గవర్నర్గా ఆసిమ్ కుమార్ ఘోష్, అదేవిధంగా గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా కవిందర్ గుప్తాను రాష్ట్రపతి నియమించడం జరిగింది. ఆర్టికల్ 155 ప్రకారం ఒక రాష్ట్రానికి గవర్నర్లను రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే, ఆడ్ ఫాల్సీ వ్యాక్స్ అనే మలేరియా టీకాను అభివృద్ధి చేస్తున్న భారత వైద్య పరిశోధనా మండలి భారత ప్రభుత్వం 2030 నాటికి మలేరియా రహిత దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నది. దీనిలో భాగంగానే భారత వైద్య పరిశోధన మండలి ఈ మలేరియా టీకాను అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఈ టీకా బహుళ దశలలో పనిచేస్తుంది. ఈ టీకా వల్ల మానవుల్లో మెరుగైన దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి పెంచి మలేరియా నిర్మూలనకు ఇది దోహదపడుతుందని భారత వైద్య పరిశోధన మండలి తెలపడం జరిగింది. ఈ మలేరియా ముఖ్యంగా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ మలేరియా ఆడ అనాఫిలాస్ అనే దోమకాటు ద్వారా వ్యాపిస్తుంది. మొదటగా దోమకాటు ద్వారా మలేరియా వ్యాపిస్తుందని రొనాల్డ్ రాస్ కనుగొనడం జరిగింది. అదేవిధంగా WHO అంచనాల ప్రకారం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3.3 బిలియన్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా ఈ వ్యాధి వలన సుమారు 65,000 మంది ప్రతి సంవత్సరం మరణిస్తున్నట్లు కూడా పేర్కొనడం జరిగింది. మనం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 25 రోజున ప్రపంచ మలేరియా డేను జరుపుకుంటాము. తద్వారా మలేరియా వ్యాధి గురించి ప్రజలలో అవగాహన కల్పించడం జరుగుతుంది. మరొక అంశాన్ని గమనిస్తే, మిస్సింగ్ ఫ్రమ్ ద హౌస్ ముస్లిం ఉమెన్ ఇన్ ద లోక్సభ అనే పుస్తకాన్ని రషీద్ కిద్వాయ్ మరియు అంబర్ కుమార్ ఘోష్ అనే ఇద్దరు రచించడం జరిగింది. ఈ పుస్తకంలో మనకు లోక్సభలో ఇప్పటి వరకు ముస్లిం మహిళల ప్రాతినిధ్యం గురించి వివరించడం జరిగింది. అయితే ఈ పుస్తకం ప్రకారం ఇప్పటిదాకా లోక్సభకు మొత్తం 18 మంది ముస్లిం మహిళలు మాత్రమే ప్రాతినిధ్యం వహించారని వీరు పేర్కొనడం జరిగింది. ఇప్పటి వరకు మనకు మొత్తం 18 లోక్సభలు జరగగా ఈ లోక్సభలలో 5 సార్లు ఒక్క ముస్లిం మహిళ కూడా సభ్యులుగా లేరని కూడా ఈ సందర్భంగా వీరు ఈ పుస్తకంలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుత లోక్సభ అయిన 18వ లోక్సభలో ఒకే ఒక్క ముస్లిం మహిళ ఉన్నట్లు వారు పేర్కొనడం జరిగింది. వారు కూడా ఉత్తరప్రదేశ్కు చెందిన సమాజ్వాదీ పార్టీ తరపున ఇక్రా హసన్ అనే మహిళ ఎంపీగా ఉన్నారని తెలపడం జరిగింది. అయితే మనం ప్రస్తుత 18వ లోక్సభలో మొత్తం మహిళల శాతం గమనించినట్లయితే 13.6% ఉండగా ఎంపీల సంఖ్య 74గా ఉంది. అదే 17వ లోక్సభలో వీరి సంఖ్య 78గా ఉంది. అదే స్వతంత్రం వచ్చినప్పుడు మొదటి లోక్సభలో మహిళల శాతం ఎంతంటే కేవలం 4.4% మాత్రమే ఉండడం జరిగింది. రాజకీయాలలో మహిళల ప్రాతినిధ్యం పెంచడానికి 106వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మహిళలకు 33% రిజర్వేషన్లను కల్పిస్తూ చట్టం చేయడం జరిగింది. ఈ చట్టం 2026 పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమలు చేయడం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే, కృష్ణానది జల వివాద ట్రిబ్యునల్ 2 గడువు పొడిగింపు 31 జూలై 2026 వరకు ఈ యొక్క ట్రిబ్యునల్ గడువును పొడిగించిన కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ. అయితే ఈ ట్రిబ్యునల్ను 2004 ఏప్రిల్ 2న బ్రిజేష్ కుమార్ చైర్మన్గా కృష్ణానది జలాల పంపిణీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కృష్ణానది మనకు మహారాష్ట్రలోని మహాబలేశ్వరంలో జన్మించి మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోని హంసలా దీవి వద్ద బంగాళాఖాతంలో కలవడం జరుగుతుంది. అయితే ఈ ట్రిబ్యునల్
మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ల మధ్య కృష్ణానది జలాల పంపిణీ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 30న తన తొలి నివేదికను ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తన తుది నివేదికను 2013 నవంబర్ 29 నాడు ఇవ్వడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ కృష్ణానది ప్రవాహం గత 47 సంవత్సరాలను ఆధారంగా చేసుకొని 65% నీటి లభ్యత ఆధారంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య నీటి పంపిణీ చేయడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ ప్రకారం 2578 టీఎంసీలను 3 రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం జరిగింది. ఇందులో ఏపీకి 1001 టీఎంసీలు, కర్ణాటకకు 911 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలను కేటాయించడం జరిగింది. అయితే ఈ ట్రిబ్యునల్ యొక్క తీర్పుపై 2014లో ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములుగా ఏర్పడడంతో ఈ ట్రిబ్యునల్ గడువును 2 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం పెంచడం జరిగింది. ఆ తర్వాత నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈ కృష్ణా నదిలో పరివాహకం ప్రాంతం ఆధారంగా నీటి కేటాయింపులు చేయాలని మొత్తం కృష్ణా ట్రిబ్యునల్ యొక్క అవార్డును తిరిగి ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. కానీ మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాలు ఈ డిమాండ్ను వ్యతిరేకిస్తూ కేవలం ఆంధ్రప్రదేశ్కు కేటాయించినటువంటి 1001 టీఎంసీల నుంచే ఆంధ్రప్రదేశ్కు మరియు తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నీటిని పంపిణీ చేయాలని చెప్పి కర్ణాటక మరియు మహారాష్ట్ర కోరుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కృష్ణానది జల వివాద ట్రిబ్యునల్ 2 యొక్క గడువును మరోసారి కేంద్రం పొడిగించడం జరిగింది. మరో అంశాన్ని గమనించినట్లయితే టిబెట్లో బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును చేపట్టనున్న చైనా. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన చైనా ప్రధాని లీ కెకియాంగ్ ఈ ప్రాజెక్టులో భాగంగా 5 జల విద్యుత్ కేంద్రాలు నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు యొక్క వ్యయం $16,708 కోట్ల, అంటే సుమారుగా 14 లక్షల కోట్లు. అయితే ఈ ప్రాజెక్టును భారత సరిహద్దుకు అతి దగ్గరలో నిర్మించడం వలన భారత ప్రభుత్వం ఆందోళన చెందుతుంది. ఎందుకంటే ఈ ప్రాజెక్టు నిర్మించే ప్రాంతం పర్యావరణంగా సున్నితమైన ప్రాంతం. అదేవిధంగా పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం ద్వారా భూమి లోపల భూపలకలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడి భూకంపాలు వచ్చే అవకాశం ఉందని భారత్ మరియు బంగ్లాదేశ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. మరొక విధంగా బ్రహ్మపుత్ర నదిలో పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేయడం ద్వారా బ్రహ్మపుత్ర నది నీరు కిందికి రాక అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు ఇతర ఈశాన్య రాష్ట్రాలలో కరువు ఏర్పడుతుందని కూడా ఈ భారత ప్రభుత్వం ఆందోళన చెందడం జరుగుతుంది. అదేవిధంగా అధిక వర్షాలు కురిసినప్పుడు ఆ నది యొక్క డ్యామ్ పైన గేట్లు ఎత్తినప్పుడు అధిక వరద వల్ల ఈ ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. మరొక అంశాన్ని గమనించినట్లయితే పలు హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను నియమించిన రాష్ట్రపతి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(1) ప్రకారం హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ సంజీవ్ సచ్దేవను అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. అదేవిధంగా పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ అశుతోష్ కుమార్ను గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. అదేవిధంగా పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ విపుల్ మనుభాయ్ పంచోలిని పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి తార్లక్ సింగ్ చౌహాన్ని జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ విభు బాక్రును కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించడం జరిగింది.
అదేవిధంగా మరికొందరు ప్రధాన న్యాయమూర్తులను వేరే హైకోర్టులకు బదిలీ చేయడం కూడా జరిగింది. త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి అపరేష్ కుమార్ సింగ్ను తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయగా, జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎంఎస్ రామచంద్రరావును త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ కేఆర్ శ్రీరామ్ను రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ మనీంద్ర మోహన్ శ్రీవాస్తవను మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేశారు. మరొక అంశాన్ని గమనించినట్లయితే దేశంలోనే మొట్టమొదటి ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించనున్నారు. దీన్ని హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా చేపట్టనున్నారు. దీని పొడవు 392 కిలోమీటర్లు. దీని నిర్మాణ వ్యయం వచ్చి 12,070 కోట్లు. ఇది 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ నిర్మించనున్నారు. దీని ద్వారా నూతనంగా 26 రైల్వే స్టేషన్లను కూడా నిర్మించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే హైదరాబాద్తో పాటు దాని చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలు అభివృద్ధి చెంది అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు మరియు రైలు మార్గాలు అందుబాటులోకి రావడం ద్వారా ప్రజా రవాణా విస్తరించి పర్యావరణ హితమైన రవాణాను ఏర్పరచవచ్చు. రవాణా ఆధారిత అభివృద్ధి కూడా జరుగుతుంది. మరొక న్యూస్ను గమనించినట్లయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ 2027, 2029, 2031లలో జరిగే మ్యాచ్ల ఆతిథ్య హక్కులను ఇంగ్లాండ్ దేశం పొందడం జరిగింది. ఇప్పటికే జరిగినటువంటి 2021, 2023, 2025 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ను లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ దేశం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు జరగబోయే 3 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లను కూడా ఇంగ్లాండే నిర్వహించే ఆతిథ్య హక్కులను పొందినట్లు ఈ సందర్భంగా ఐసీసీ పేర్కొనడం జరిగింది. మరొక అంశాన్ని గమనిస్తే భారత లాంగ్ జంప్ క్రీడాకారుడు మురళీ శ్రీశంకర్ పోర్చుగల్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్లో 7.75 మీటర్లు జంప్ చేసి స్వర్ణ పతకం సాధించాడు. మరొక అంశాన్ని గమనిస్తే తెలంగాణలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఆఫ్ తెలంగాణగా పేరు మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. మరొక కరెంట్ అఫైర్స్ అంశం గమనించినట్లయితే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్గా సోనాలి మిశ్రా నియామకం జరిగింది. అదేవిధంగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ నియామకం అయ్యారు. మరొక అంశాన్ని గమనిస్తే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి ఎండి మరియు సిఇఓగా ఆర్ దొరైస్వామి నియామకం అయ్యారు. మరొక అంశాన్ని గమనిస్తే ప్రపంచంలోనే వృద్ధ మారథాన్ అథ్లెట్గా నిలిచిన పౌజా సింగ్ 114 సంవత్సరాల వయసులో రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. మరొక అంశాన్ని గమనించినట్లయితే కింగ్స్టన్లో ఆస్ట్రేలియా వెస్టిండీస్ల మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ 27 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యల్ప స్కోరు. మొదటి అత్యల్ప స్కోరును గమనిస్తే 1965లో ఆక్లాండ్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 26 పరుగులకే న్యూజిలాండ్ ఆల్అవుట్ అయ్యింది. మరొక అంశాన్ని పరిశీలిస్తే హర్యానాలోని కర్నల్ జాతీయ డైరీ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు ఐవీఎఫ్ ద్వారా ఒక ఆవు నుంచి దూడను సృష్టించే ప్రయోగం చేసి సఫలీకృతమయ్యారు. దీంతో దేశంలోనే మొదటిసారిగా ఐవీఎఫ్ ద్వారా ఒక ఆవు దూడకు జన్మనివ్వడం మొదటిసారి. ఈ ప్రయోగంలో క్లోనింగ్ ద్వారా సృష్టించిన గంగా అనే గిరిజాతికి చెందిన ఆవు యొక్క అండాలను మరొక ఆరోగ్యకరమైన ఆవులో ప్రవేశపెట్టగా అది ఆరోగ్యకరమైన దూడకు జన్మను ఇచ్చింది.